హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. మెయిన్ డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన న్యూస్ రావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సికి క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపినట్టు మనకి ఇక్కడ వేయడం జరిగింది. మెగా డిఎస్సికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10th లోపు అండి. డిసెంబర్ 10th లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం అనేది నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా మనకు నోటిఫికేషన్ సంబంధించి జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు ఇక్కడ మనకి వేయడం అనేది జరిగింది ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎవరైనా ఇంకా ఎప్పుడు వస్తుందిలే అని చెప్పి ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు మళ్ళీ స్పీడప్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటే కనుక మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి మీద అంటే టెక్స్ట్ బుక్స్ మీద, అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయాలి. పిల్లవాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయాలి. మన యాప్లో మీకు 3rd నుంచి 10th వరకు సంబంధించి మొత్తం ఎస్జిటికి సంబంధించి ఏవైతే కావాలో ఆ సిలబస్ అంతా మీకు కవర్ చేయడం అనేది జరిగింది. క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉంటాయండి. 3rd నుంచి 8th వరకు చూసుకున్నట్టయితే న్యూ సిలబస్ ఏదైతే ఉందో మొత్తం మీకు టెస్టులన్నీ ఉంటాయి. 3rd క్లాస్ అనుకోండి, సపోజ్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా మనకు 8th క్లాస్ వరకు ఎవ్రీ సబ్జెక్టు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, లెసన్ వైజ్ ఉంటుంది. ఈ విధంగా లెసన్ వైజ్ ఉండడం వల్ల మీకు ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది, ఎవ్రీ బిట్ మీకు కవర్ అవుతుందండి. స్కిప్ చేసే ఛాన్సే ఉండకుండా మీకు అంతా కవర్ అవుతుందన్నమాట. ఓన్లీ మీకు టెక్స్ట్ బుక్సే కాకుండా 9th 10th సంబంధించినటువంటి లింక్ టాపిక్స్ కూడా ఉన్నాయి. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాము. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి, పిఐఈ సంబంధించి, మెథడాలజీ సంబంధించి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు ఆల్ టెస్టులన్నీ మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్ అనేది మీకు కవర్ అవుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి కనుక మెయిన్ మీరు గ్రిప్ సాధించారంటే కనుక డిఎస్సి 80 మార్క్స్ ఉంటే కనుక 60 మార్క్స్ ఓన్లీ మీకు టెక్స్ట్ బుక్స్ కంటెంట్ నుంచి ప్లస్ మెథడాలజీ నుండి రావడం అనేది జరుగుతుంది. ఈ 60 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే ఫుల్ పట్టు అనేది సాధించారంటే కనుక. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఏం ఇబ్బంది ఏం లేదండి. మన దగ్గర మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు సంబంధించి పీడిఎఫ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఇలాగ మీరు ఏవైతే చదవాలో ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. టెక్స్ట్ బుక్ మొత్తం కాకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే చదవాల్సి ఉంటుందో అవి పాయింట్స్ ఉంటాయి కాబట్టి సో క్విక్ రివిజన్కి మీకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పీడిఎఫ్ జిరాక్స్ చేయించుకొని చదువుకోండి. ప్లస్ యాప్లో మీకు టెక్స్ట్ సిరీస్ ఉన్నాయి, అవి కూడా లెసన్ వైజ్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. సపోజ్ మీరు పీడిఎఫ్స్ 3rd క్లాస్ కంప్లీట్ చేశారనుకోండి, వెంటనే ఇక్కడికి వచ్చి 3rd క్లాస్ అనేది మొత్తం ఎగ్జామ్ రాసిస్తారు. లెసన్ వైజ్ ఉంటాయి. నెక్స్ట్ 4th కంప్లీట్ చేసుకోండి. ఆ విధంగా 4th సంబంధించి ఎగ్జామ్ రాసేయండి. 5th కంప్లీట్ చేసుకోండి. 5th సంబంధించి ఎగ్జామ్స్ రాసేయండి. సో ఈ విధంగా మీరు చేసుకుంటూ వస్తున్నట్టయితే కనుక టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇన్ టైంలో కవర్ అయిపోతాయి. ఇవి కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా మీకు ఉన్నాయండి. ఫర్దర్ ఇంకా మీకు బిట్స్ అనేటివి యాడ్ అవుతూనే ఉంటాయి. అంటే సైకాలజీ సంబంధించి కానీ, ఈ మెథడాలజీ సంబంధించి కానీ, తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి ఉండేటువంటి వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకొని మీకు వీడియోస్ అన్నీ ఉన్నాయి. యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి, చూడండి. 3rd నుంచి 8th వరకు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా ఫ్రీగానే ఉన్నాయి టెక్స్ట్ బుక్ సంబంధించి. ఈ చక్కని అవకాశాన్ని మిస్ చేసుకోకండి. కంపల్సరీ అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఎవరు లెసన్ వైజ్ ఇవ్వట్లేదు. ఇవైతే మీకు ఫుల్గా ఒక పట్టు అనేది వస్తుందన్నమాట టెక్స్ట్ బుక్స్ మీద. ఆ ఉద్దేశంతోనే మీకు అందివ్వడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, నెక్స్ట్ మీకు 1 రూపీతోనే సైకాలజీ సంబంధించి టెస్టులు అనేవి ఉన్నాయి. 100 టెస్టులు ఉంటాయి. మొత్తానికి మీకు 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయండి. లూసెంట్ జీకేకి సంబంధించి ఇక్కడ మీకు ఎప్పుడు ఇంగ్లీషు, హిందీలోనే అవైలబిలిటీలో ఉంటుంది. కానీ మొదటిసారిగా మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి మరి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, గ్రూప్స్ అయినా సరే, సచివాలయం అయినా సరే, డిఎస్సి అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్స్కైనా సరే చాలా యూజ్ అవుతుంది. చూడండి, టెస్ట్ సిరీస్ అయితే కనుక మిస్ చేసుకోవద్దండి. ఎక్కడ మీకు ఈ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అయితే ఎక్కడ లభించట్లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.